నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ గారి నాయకత్వం. ఈరోజు ఆ యొక్క మాట కట్టుబడి మన యొక్క ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఆంజనేయులు, నేను ఆటో డ్రైవర్ని. వందనాలు. మేము ఆటో వారికి పూర్వక ధన్యాలు, ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నేను ఒంటరి మహిళ, కానీ ఆటో కొరకు వ్యవసాయం పని చేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చిన వారికి పూర్వకంగా నా వందనాలు. ఈ గుర్తించి ఆటో డ్రైవర్లకి ఈ గుర్తించి కాస్తే మాకు హెల్ప్ చేసినందుకు ఇంకా ధన్యవాదాలు. నాకు 3 పిల్లలు, మాది అగ్రహార గ్రామము. నా దాకా కొనసాగించే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే ముందుకు రండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి నా యొక్క నమస్కారం. సేవల పథకం ద్వారా రద్దు చేయకూడదు. మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల నుండి లక్ష్యం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలు కార్యక్రమం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్ మిత్రులందరికీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఈ మహిళలకు ఏమైతే ఉచిత ప్రయాణం అయితే కల్పించినారో దానివల్ల వీళ్ళకి డ్యామేజ్ కాకూడదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కంటే ఎక్కువగా 15,000 రూపాయలు, దాదాపు 2,90,000 మంది డ్రైవర్ మిత్రుల అకౌంట్లలో 436 కోట్ల రూపాయలు జమ చేసి ఈరోజు డ్రైవర్ కళ్ళల్లో ఆనందం నింపినారు. ఆ డ్రైవర్ మిత్రుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపినారు. ఇలాంటి దురదృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేరు. ఇదే దూరదృష్టితోటి మన రాష్ట్రం బాగుపడాలంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభా అంతా మనం ఏకదాటిపైకి వచ్చి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని, ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం కూడా ముందుకెళ్తుందని, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా 2 కళ్ళుగా భావించి ఓ పక్క నుంచి సూపర్ 6 లాంటి ప్రోగ్రాం చేయడంతో పాటు మన పోలవరం మరియు అమరావతి క్యాపిటల్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా పరిగెత్తిస్తూ విశాఖను ఐటీ హబ్గా మారుస్తూ రాష్ట్రం కోసం ఎల్లలేని కృషి చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ పేదలందరికీ, ఈ డ్రైవర్ మిత్రులందరికీ ఈ అమౌంట్ ఇచ్చిన దానికి మన ఆటో డ్రైవర్ కుటుంబాల తరఫున ఎమ్మిగనూరు బివి జయనాగేశ్వరరెడ్డి గారి తరఫున మేము వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లబ్ధిదారుని ఎంపిక చేయడంలో మా గౌరవ జయనాగేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంతో ముందు చూపుతోటి అప్పటికప్పుడు రీసెర్చ్ చేయించి లబ్ధిదారులు వీళ్ళన్నంత ఎక్కువ మంది మా కాన్స్టిట్యున్సీ నుంచి ఉండాలనే తాపత్రయంతో ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ చేసినారు. దానివల్ల 1,206 మంది మన కాన్స్టిట్యున్సీ నుంచి లబ్ధి పొందినారు. జయనాగేశ్వరరెడ్డి గారు ఇలాంటి విజయాలు ఇంకా ఎంతో ముందు సాధించాలని కోరుకుంటున్నాము. అట్లే కాన్స్టిట్యున్సీలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడే యువకిషోరం మా జయనాగేశ్వరరెడ్డి గారు ప్రతిరోజు ప్రజల సమస్యల మీద, వెనకబడిన కులాల మీద ప్రతిరోజు ఆయన గలం వినిపిస్తూ రోజుకి విజయవంత పదంలో నడుస్తున్నాడు. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య
కల్పించాలని చెప్పేసి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుతూ ఆయనకి వేసే ప్రతి అడుగులో మేము అంతా వీరభక్తులుగా వీర సైనికులుగా ఆయన వెనకాల ఉంటామని చెప్పేసి మా కేడర్ తరఫున మేమంతా తెలియజేస్తున్నాము. జై బీవీ, జై బీవీ, జై బీవీ. ఇదిగో ఇప్పుడే బండి అందరూ డ్రైవర్